హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో పీనట్ చట్నీ చూద్దాము. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకుందాము. దాంట్లో పీనట్స్ వేసుకుందాము, 1 కప్పు పీనట్స్. అవి ఇప్పుడు దోరగా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మిర్చి వేసుకుందాము, కారానికి తగినట్టు. మిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుందాము, లేదా కట్ చేసి వేసుకోండి, లేకుంటే పేలుతాయి. మిర్చి 2 నిమిషాలు వేగినాక ఆనియన్స్ తీసుకుందాము. నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ హాఫ్ కుక్ చేసుకుందాము ఆయిల్లోనే. మూత పెట్టుకొని కొంతసేపు కుక్ చేసుకుందాం, ఒక 2 మినిట్స్. చూసారా, ఈ మాత్రం కుక్ అయినాక ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాము. 1 మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. టమాటో ఎక్కువ వేసుకుంటే టమాటో ఫ్లేవర్ తెలుస్తుంది ఎక్కువ, సో అంత టేస్ట్గా కానీ ఉండదు చట్నీ. సో 1 టమాటో వేస్తే చాలు. ఇప్పుడు టమాటోస్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు, ఇవి 2 వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంతమంది జీలకర్రని కరివేపాకుని ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని చట్నీతో పాటు మిక్సీ పట్టుకుంటారు. ఈ చట్నీకి అలా చేస్తే టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్గా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టమాటోస్ మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో కలపెడుతూ కుక్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. చూసారా, టమాటోస్ కొంచెం మెత్తగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటోస్ చల్లారినాక రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన చట్నీ రెడీ. దీనికి పోపు కానీ అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మనం కుక్ చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి. ఒక్కసారి ఈ చట్నీ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఈ చట్నీయే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.